భారత పారిశ్రామిక రంగానికి చెందిన ఒక అపురూపమైన అధ్యాయం ముగిసింది. దేశీయ వస్త్ర ప్రపంచంలో రేమండ్ అనే పేరు ప్రతి ఇంటికి చేర్చిన పద్మభూషణ్ డాక్టర్ విజయపథ్ సింఘానియా శనివారం రాత్రి ముంబైలో కన్నుమూశారు. ఒక సాధారణ వ్యాపారవేత్తగానే కాకుండా అసాధారణ సాహసిగా, దాతగా ఆయన చూపిన చొరవ అమోఘం. కేవలం సూట్లు కుట్టడమే కాదు, భారతీయుల ఫ్యాషన్ ఆలోచన ధోరణిని మార్చిన వ్యక్తిగా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. ఆయన మరణ వార్త వినగానే యావత్ వ్యాపార ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది. 1980వ దశకంలో విజయపథ్ సింఘానియా బాధ్యతలు చేపట్టినప్పుడు రేమండ్ ఒక చిన్న సంస్థ మాత్రమే. కానీ తన అద్భుత వ్యూహాలతో దాన్ని పురుషుల ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగులేని బ్రాండ్గా తీర్చిదిద్దారు. ది కంప్లీట్ మ్యాన్ అనే ట్యాగ్లైన్ ద్వారా ఒక వ్యక్తికి ఉండాల్సిన సంస్కారం, హుందాతనాన్ని బ్రాండ్ ఇమేజ్గా మార్చారు. మధ్యతరగతి భారతీయుడు కూడా గర్వంగా కోటు ధరించేలా చేసిన ఘనత ఆయనదే. ఇవాళ రేమండ్ బ్రాండ్ ప్రతి శుభకార్యంలోనూ కనిపిస్తోందంటే అది ఆయన కష్టార్జితమే. విజయపథ్ సింఘానియా జీవితం కేవలం ఏసీ రూమ్లకు, బోర్డు మీటింగులకే పరిమితం కాలేదు. ఆయనలో ఒక గొప్ప సాహసి ఉన్నాడు. 2005లో తన 67వ ఏట హాట్ ఎయిర్ బెలూన్లో సుమారు 69,000 అడుగుల ఎత్తుకు ఎగిరి ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతకుముందు 60 ఏళ్ల వయసులో లండన్ నుండి అహ్మదాబాద్ వరకు ఒంటరిగా విమానాన్ని నడుపుతూ వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. వయసు కేవలం అంకె మాత్రమేనని, సంకల్పం ఉంటే ఏదైనా సాధ్యమని ఆయన నిరూపించారు. వస్త్ర పరిశ్రమకు ఆయన చేసిన విశిష్ట సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2006లో ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. వ్యాపారంతో పాటు సామాజిక బాధ్యతలను నెరవేర్చడంలో ఆయన ఎప్పుడూ ముందుండేవారు. ముంబై నగరానికి గౌరవ షరీఫ్గా కూడా పనిచేశారు. ఎన్నో విద్యా సంస్థలకు, ఆసుపత్రులకు విరాళాలు ఇచ్చి ఎందరో పేదల జీవితాల్లో వెలుగు నింపారు. ఒక వ్యాపారవేత్త సమాజానికి ఎలా ఉపయోగపడాలో ఆయన తన జీవితం ద్వారా చేసి చూపించారు. కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని నిర్మించిన విజయపథ్ సింఘానియా వ్యక్తిగత జీవితం మాత్రం పూలబాట కాలేదు. తన ఆస్తులను కుమారుడు గౌతమ్ సింఘానియాకు బదిలీ చేసిన తర్వాత తండ్రి కొడుకుల మధ్య తలెత్తిన చట్టపరమైన వివాదాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. సొంత ఇంట్లోనే తనకు చోటు లేదని, అద్దె ఇంట్లో ఉంటున్నానని ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలు ఎందరినో కలిచివేశాయి. అయితే 2024లో అపార్థాలు తొలగిపోయి తండ్రి కొడుకులు మళ్లీ ఒక్కటవ్వడం ఆయన చివరి రోజుల్లో కొంత ఊరటనిచ్చింది. ఆకాశంలో రికార్డులు సృష్టించిన, నేలపై సామాన్యుడిలా ఒడిదుడుకులను ఎదుర్కోవడంలో ఆయన చూపిన ధైర్యం అందరికీ స్ఫూర్తిదాయకం. కంప్లీట్ మ్యాన్ ప్రయాణం భౌతికంగా ముగిసిన ఆయన నిర్మించిన రేమండ్ బ్రాండ్ ప్రతి భారతీయుడి హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.